ఈడీ ఏదైతే లిక్కర్ కేసులో నోటీసు సాయిరెడ్డి గారికి కూడా ఇచ్చున్నది. దాని తర్వాత మిథున్ గారికి కూడా 23వ తారీఖున హాజరవ్వాలని చెప్పింది సార్. ఈ ఇప్పుడు ఈడీని ఎట్లా చూడొచ్చు సార్ ఈ లిక్కర్ కేసులో కొత్తగా? అంటే ఒకటి, ఈడీకి ఎవరికి ఫిర్యాదు చేసినా వాళ్ళు నోటీస్ ఇస్తారు. వారికి సొంత సమాచారం ఉన్న నోటీసులు ఇస్తారు. ఈ నోటీస్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను విచారణ ద్వారా తేల్చుకోవడం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా చేస్తారు. కాబట్టి అంటే ఈడీ ఇన్వాల్వ్ కావడం, ఈడీ నోటీసులు ఇస్తే రేపు ఏమవచ్చు అనే ఆసక్తి, కొంత ప్రచారాలు రకరకాలు ఉండొచ్చు. కానీ మిథున్ రెడ్డి గారికి ఇచ్చిన, విజయసాయి రెడ్డి గారికి ఇచ్చిన అలిగేషన్ ఏంటి? మద్యం కేసులో అంటే మద్యం కేసులో ప్రధానంగా ప్రభుత్వం కానీ ఫిర్యాదుదారుల అలిగేషన్ ఏంటి? మద్యం లావాదేవీలు ఏదైతే డిస్టిలరీలు, డిపోసు, ప్రభుత్వ షాపులు, ఈ మధ్య మాల్ ప్రాక్టీస్ జరిగినాయి. దీని ద్వారా కొంతమందికి ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది అనేది కూడా అలిగేషన్స్. అలిగేషన్ ఖచ్చితంగా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ ఎవరు చూస్తారు? ఖచ్చితంగా ఈడీలు కూడా చూస్తాయి. కాబట్టి ఆ రకంగా ఆ కేసులో భాగంగా వాళ్ళు దీంతో ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది. ఇంకా కొన్ని మీడియా ఛానల్ అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఇచ్చారు, మిథున్ రెడ్డి గారు, నెక్స్ట్ బిగ్ బాస్ అయినా అంటే జగన్ గారైనా. అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ మొదటి కూడా మీరు చూస్తుంటారు, ఈ మద్యం కేసు నమోదైన రోజు నుంచి దాదాపు ఇప్పటికి 2 నెలలు కావస్తుంది, 1.5 year అయిపోయింది, దగ్గర 20 నెలలు అనుకుంటాం. ఈ 20 నెలల్లో ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తుంటారు జగన్ గారిని? అసలు మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ సిట్టే జగన్ గారికి నోటీసు ఇంతవరకు ఇవ్వలేదు. ఈడీ యాక్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఇవ్వడంతో ఇస్తే ఇవ్వచ్చు, ఇకపోతే పోవచ్చు. బట్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని నిర్ధారించి ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే వాళ్ళని శిక్షించడం కోసం ఈడీ ఎంటర్ అవుతుంది. బట్ ఆ మొత్తం ప్రాసెస్లోనే, ఆరోపణలోనే జగన్ గారిని నోటీస్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈడీ యాక్ట్ ఇస్తుంది. కాబట్టి ఎక్కడైనా రెడ్డి గారు ఎవరు గతంలో జగన్ గారి దగ్గర ఉన్నారు, మిథున్ రెడ్డి గారు ఎవరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడరు, ఇంపార్టెంట్ పర్సన్ టు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఇస్తున్నారు నెక్స్ట్ జగన్. అది జరిగిందా? మద్యం కేసులో ఫస్ట్ ఆయన ఎవరిని అరెస్ట్ అయినారు, కసిరెడ్డిని, ఆయన జగన్ గారి పేరు చెప్పేసినారు. తర్వాత ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ అరెస్ట్ అయినారు. వాళ్ళు జగన్ గారి దగ్గర ముక్కు చెవుల్లాగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు కూడా అన్ని చెప్పేస్తుంటారు. నెక్స్ట్ జగన్ గారు, మళ్ళీ భాస్కర్ రెడ్డి గారు, జగన్ గారు, మాజీ డిప్యూటీ సీఎం, మళ్ళీ జగన్ గారు. ఎక్కడ జరగల, ఇది కూడా అట్లే అవుతుంది. కాబట్టి ఒక సాధారణమైన చట్టపరమైన పరిధిగానే మనం చూస్తాం. కోసం మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు కూడా దీనికి రాజకీయ విమర్శలు చేయలేదు. వీడింటే వాళ్ళకు మేము ఉన్న సమాచారం చెప్తాం, వెళ్తామని చూస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది తెలియదు, వాళ్ళకి ఏం ఆధారం ఉన్నాయో తెలియదు, ఎలాంటి విచారణ జరుగుతుందని తెలియదు. అరెస్టులు విచారణలో భాగంగా జరిగిన లేదా నోటీసులు ఇచ్చినది ఎంక్వైరీలో భాగంగానే చూడాలి. కోర్టులు నిర్ధారించేంత వరకు ఎవరిని మనం ఇక్కడ దోషులుగా ఫిక్స్ చేయలేము. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళగా ఉంటారు. కాబట్టి ఇది ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆన్సర్ చేస్తారు, సాటిస్ఫై అయితే లేకపోతే, లేదా ఇంకేదైనా ఆధారాలు ఉంటే కస్టడీలో తీసుకుంటే, ఇదంతా రొటీన్ టెక్నికల్ ప్రాసెస్ మనం చూడాలి. కానీ ఈ రొటీన్ టెక్నికల్ ప్రాసెస్ని కూడా జగన్ గారికి ఆపాదించడం అనేది ఒక ఫ్యాషన్గా మారింది. బేసిక్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటే జగన్ గారికి కనీసం నోటీస్ ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఈడీ వచ్చేసి వాళ్ళిద్దరికి కాబట్టి వెంటనే నెక్స్ట్ జగన్ గారిని తీసుకెళ్ళిపోతారు, నోటీస్ ఇవ్వడం కూడా కాదు. అది వాళ్ళ యొక్క కోరికని వ్యక్తీకరిస్తుంది తప్ప ఇంకోటి కాదు.